క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం, క్రైస్తవులుగా విశ్వాసులుగా పిలువబడుతున్న మనం చాలాసార్లు తప్పిపోతాం, చాలాసార్లు పడిపోతాం. లోకములో సాతానుడు మనకు ఆశలు చూపిస్తూ ఉంటాడు. లోకములో సాతానుడు మనల్ని పడేయాలని మన చుట్టూ ఎన్నో పన్నాగాలు పండుతాడు, ఎన్నో విధాలుగా వాడు ప్రయత్నం చేస్తాడు. అవి ఆలోచిస్తే పెద్ద పెద్ద ఏం కాదు, కొన్నిసార్లు చిన్న వాటికే మనం పడిపోతాం. చిన్న వాటిని మనం ఆలోచించలేక, వాటిని అర్థం చేసుకోలేక దాంట్లో మనం పడిపోతా ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు, విశ్వాసులుగా పిలువబడుతున్న వారు, దేవుణ్ణి వెంబడించేటువంటి వారు, పరిశుద్ధులుగా పిలువబడుతున్న వారు కొన్ని సందర్భాలలో పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. వాటిని మనము క్లుప్తంగా ఒక్కొక్కటి చూద్దాం. మొదటిగా ఆయన శిష్యులలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు ఇస్కరియోతు యూదా. ఏం పేరు? ఇస్కరియోతు యూదా. ఈయన వెండి నాణెములను ఆశించి పడిపోయాడు. వెండి నాణెములను ఆశించి పడిపోయాడు. ఆ సందర్భాన్ని మనం చదువుకుందాం. ఇప్పుడు 26వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయమును కనిపెట్టుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నన్ను చూడండి. ఇంకా ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అని అంటే, ప్రధాన యాజకులు అనబడినటువంటి వారు యేసు ప్రభును పట్టుకోవాలని అంతకు ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారు. కానీ యేసు ప్రభు ఎట్లా ఉంటాడో అర్థమైతలేదు వాళ్ళకి. యేసు ప్రభు ఏ విధంగా ఉంటాడో తెలియడం లేదు. ఒకవేళ తెలిసినా ఎక్కడ దొరుకుతాడో తెలుస్తలేదు. ఎందుకు? ఆయన చుట్టూ ఎప్పుడు కూడా జనమే ఉంటారు. ఇంకా పట్టుకునేది ఎక్కడ అర్థం కాలే. ఇంకొకటి విషయం ఏంటంటే, యేసు ప్రభు ఆయనతో ఉన్న శిష్యులు అందరూ కూడా, వారికి కూడా గడ్డాలు ఉన్నాయి. యేసు ప్రభు కూడా గడ్డం ఉంది. యేసు ప్రభు కూడా పెద్ద పెద్ద వెంట్రుకలు ఉన్నాయి. వారికి కూడా వెంట్రుకలు ఉన్నాయి. వారందరూ కూడా నిలువంగి వేసుకున్నారు. ఈ శిష్యులు కూడా నిలువటంగి వేసుకున్నారు. ఇందులో యేసయ్యలో శిష్యుడెవలో తెలుస్తలేదు. వీళ్ళు ప్రధాన యాజకులు ఆలోచించుకొని చుండగా, యేసయ్యను వెంబడిస్తున్నటువంటి ఈ శిష్యుడు దేనికి ఆశపడ్డాడు? వెండి నాణెములకు ఆశపడ్డాడు. అంతకు ముందే అతనిలో సాతాను చొరబడింది. ఎవరు చొరబడింది? ఎప్పుడు చొరబడింది తెలుసా? మీకు సాతాను అపవాది అనేవాడు ఇస్కరియోతు యూదాలో ఎప్పుడు వచ్చి పడ్డాడు? రైట్. ఎప్పుడైతే రొట్టె విరిచి పుచ్చుకుంటున్నాడో ఆ సమయంలో అపవాది అతనిలో, జాగ్రత్త, ఈరోజు బల్ల కార్యక్రమం, మరి రొట్టె విరిచే కార్యక్రమం. జాగ్రత్త, మనము సాతానుకి అవకాశం ఇస్తున్నామేమో. సాతానుడు ఎక్కడ పట్టుకున్నాడు అతన్ని అంటే, ఎప్పుడైతే యేసయ్య రొట్టెను ద్రాక్షరసమును ప్రార్థించి ఆశీర్వదించి ఎప్పుడైతే శిష్యులకు ఇచ్చాడో, ఆ రొట్టె ముక్కను పుచ్చుకునే సమయంలో సాతానుడు వచ్చి పడ్డాడు. అప్పటి నుంచి మనోనికి నెమ్మది లేదుగా. తిరుగుతా ఉన్నాడు, మందిలో కలుస్తలేడు, ఒంటరైపోయాడు. జాగ్రత్తగా ఉండండి మీరు. ఇలాంటి లక్షణాలు ఎవరికన్నా ఉంటే జాగ్రత్త. సాతాను జొరబడిన వాడు మందిలో గలవడు, ఒంటరిగా తిరుగుతాడు, పన్నాగాలు వన్నుతాడు, కుట్రలు వన్నుతాడు, ఆలోచిస్తూ ఉంటాడు. ఇవన్నీ చేస్తున్నటువంటి ఇతడికి ప్రధాన యాజకుల గురించి తెలిసింది. ప్రధాన యాజకులు ఏమనుకున్నారు? యేసయ్యను పట్టుకోవాలి అనుకున్నారు. అరే, ఇదేదో బాగుంది కదా, ఈ యేసయ్య వీళ్ళకి ఎట్లయినా దొరికినా పట్టుకోరు. ఎందుకు? ఎప్పుడు చూసినా చుట్టూ జనం ఉంటారు కాబట్టి. వీళ్ళకి నేనే వెళ్ళి పట్టిస్తా, ఏమన్నా ఇస్తారేమో అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బేరం మాట్లాడుకుంటున్నాడు. మనోడు డీల్ మాట్లాడుకుంటున్నాడు. సార్, నేను యేసయ్యను పట్టిస్తా,
నాకేమిస్తారు చెప్పండి? యేసయ్య నాకు తెలుసు, బాగా తెలుసు. యేసయ్య తోటి నేను ఉన్నా, యేసయ్య తోటి నేను తిరిగినా, యేసయ్య తోటి నేను భోజనం చేసిన. నన్ను నమ్ముతాడు యేసయ్య. నేనంటే చాలా ఇష్టం యేసయ్యకి. నేను ఆయనను మీకు పట్టిస్తే మీరు నాకేమిస్తారో చెప్పండి అన్నారు. అప్పుడు వీళ్ళకి కూడా ఎవరు కావాలా? యేసయ్య కావాలి. 30 వెండి నాణెములు తూచి అప్పటికప్పుడే అతనికి ఇచ్చి, ఈ 30 వెండి నాణాలు తీసుకొని యేసయ్యను మాకు అప్పగించు అన్నారు. డీల్ మాట్లాడుకున్నారు. ఇంకా అప్పటి నుంచి తగిన సమయం కొరకు మనోడు వెతుకుతూ ఉన్నాడు. ఎప్పుడు యేసయ్యను పట్టిద్దామా, ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని తగిన సమయం గురించి వెతుకుతూ ఉన్నాడు. సాతానుడు కూడా మనల్ని పట్టుకోవడానికి తగిన సమయమును వెతుకుతున్నాడు. జాగ్రత్త. మన మధ్యలోనే ఉంటాడు, మనతోటే తిరుగుతాడు, మనతోనే ఉంటాడు, మనతోటే అనేకమైనటువంటి చెడు కార్యక్రమాలు చేపిస్తాడు, చెడ్డ మాటలు పలికిస్తాడు, నిందలు వేపిస్తాడు, అబద్ధాలు మాట్లాడిస్తాడు, బూతులు మాట్లాడిస్తాడు, అనేకమైనటువంటి పనులు చేపిస్తూ మనతోటే ఉండి అవకాశం కొరకు చూసి అవకాశం రాగానే నిన్ను అప్పగించే ప్రయత్నంలో వాడు ఉంటాడు. అపవాది పట్టుకోవాలని చూస్తున్నాడు. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని చూస్తున్నాడు. వానికి మనము అవకాశం ఇవ్వకుండా మనం జాగ్రత్త పడాలి. ఈ యొక్క శిష్యుడు 30 వెండి నాణెములకు ఆశపడి యేసు ప్రభువును అప్పగించడానికి తగిన సమయమును అవకాశమును వెతుకుతూ ఉన్నాడు. ఇప్పుడు మనము 47వ వచనం నుంచి మనం చదువుదాం. చూడండి, ఇందులోనే 47వ వచనం నుంచి. ఆయన ఇంకను మాటలాడుచుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చెను. యూదా అనేటైన వచ్చాడు. వానితో కూడా బహుజన సమూహము వచ్చిరు. వాళ్ళు ఎవరు? వాళ్ళు ప్రధాన యాజకులు. ప్రధాన యాజకులను వెంబడేసుకుని వచ్చాడు. అయ్యా, యేసు ప్రభు ఈ సమయంలో ఎక్కడుంటాడో నాకు బాగా తెలుసు. ఎక్కడుంటాడు రా? పలానా దగ్గర ఆయన ప్రార్థన చేసుకోవడానికి వెళ్తాడు. అక్కడైతేనే దొరుకుతాడు మనకి. ఒకవేళ అక్కడి నుంచి బయటకు వచ్చిందంటే చుట్టూ జనమే ఉంటారు, పబ్లిక్ ఉంటారు. కాబట్టి ఒంటరిగా మనం పట్టుకోవాలంటే కేవలం శిష్యులు మాత్రమే ఆయనతో ఉంటారు. ఆయన ప్రార్థన చేసుకోవడానికి ఒంటరిగా అక్కడికి వెళ్తాడు. ఆ ప్రార్థన చేసుకునే సమయంలో అతన్ని పట్టుకునే అవకాశము అదొక్కటే మనకు అవకాశము, ఇంకా వేరే అవకాశము లేదు అని చెప్పి యూదా వారికి చెప్పి వారిని తీసుకొని వస్తున్నాడు. ప్రార్థన చేస్తుండగా పట్టుకున్నారు. ప్రార్థన చేస్తుండగా పట్టుకున్నారు. వచ్చి యూదా అన్నాడు, బోధకుడా నీకు శుభమవును గాక అన్నాడా లేదా? చదవండి. కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించి ముద్దు పెట్టుకొనెను. ఆయనే యేసు. చూడండి, మీరు గమనించండి. ఈయన ఇంటిస్తున్నాడు వాళ్ళకి, ఈయన సలహా ఇస్తున్నాడు వాళ్ళకి. ఎందుకనంటే అందరు ఒకే తిరిగా ఉన్నారు. వాళ్ళ డ్రెస్ ఒకే తిరిగా ఉంది, వాళ్ళ వెంట్రుకలు ఒకే తిరిగా ఉన్నాయి, వాళ్ళ గడ్డలు ఒకే తిరిగా ఉంది. కాబట్టి ఎవరు యేసు గుర్తుపట్టలేకపోతున్నారు. కాబట్టి ఈయన మనోడు చెప్తున్నాడు, అయ్యా నేను ఎవరినైతే వెళ్ళి ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. మీరు వచ్చి పట్టుకోండి, అంతే, మీరు వచ్చి పట్టుకోండి అని చెప్పాడు. ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నారు. అప్పగించేవారు ఏం చేస్తారు తెలుసా? నీతో హత్తుకొని ఉంటారు, నిన్ను కౌగిలించుకొని ఉంటారు, నిన్ను ముద్దు పెట్టుకున్నట్టు నటిస్తారు, నీతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తారు. అప్పగించే వారిలో ఈ నటన ఉంటది. అతి వినయం, చెప్పండి, మీకు తెలుసు, దురత లక్షణం. చాలా మంది వినయం చూపిస్తూ ఉంటారు, అయ్యో అంటారు, వంగుతారు, దండాలు పెడతారు, మొక్కుతారు, నువ్వే గొప్పవాడు అంటారు, నువ్వే మంచివాడు అంటారు, నువ్వే బిషప్ అంటారు, నువ్వే పోప్ అంటారు, నువ్వే తండ్రి అంటారు, నువ్వు తప్ప ఎవరు లేరు అంటారు. ఇలాంటి వారిని నమ్మకండి అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా.
మన పక్కనే ఉంటారు, మనతోటి ఉంటారు, మనతోటి తిరుగుతారు, మనతోటి తింటారు, మనతోటి సహవాసం చేస్తారు, కానీ నమ్మించి మోసం చేస్తారు, నమ్మక ద్రోహం చేస్తారు, నమ్మక ద్రోహం చేస్తారు. ఎంతమందిని చూస్తలేం బయట, ఎంతమందిని చూస్తలేం కదా. వెంటనే ఉండి పట్టించేవారు చాలా మంది ఉన్నారు, మన ప్రక్కనే ఉన్నారు. యేసయ్యకు తెలియదా ఈ యూదా ఇలాంటి వాడు అని? యేసయ్యకు తెలియదా యూదాలో సాతాను జొరబడిండు అని? కానీ ఎందుకు ప్రేమించాడు, ఎందుకు పక్కన పెట్టుకున్నాడు? యేసయ్య ప్రేమలో స్వార్థము లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య ప్రేమలో స్వార్థం లేదు. యేసయ్య ఎవరిని కూడా స్వార్థంగా ప్రేమించలేదు. ఆయన మనస్ఫూర్తిగా ప్రేమించాడు, ఆయన హృదయపూర్వకంగా ప్రేమించాడు, ఆయన ప్రేమించి తన ప్రాణత్యాగమే చేశాడు అతని కొరకు కూడా. హల్లెలూయా. ఈరోజు నీ కొరకు నా కొరకు కూడా యేసయ్య ప్రాణం పెట్టాడు. నిన్ను నమ్మి నన్ను నమ్మి ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణ త్యాగం చేశాడు. నమ్మిన మనము నమ్మక ద్రోహులుగా ఉన్నామా? నమ్మిన మనము ఆయనను ప్రేమించే వారముగా ఉన్నామా చూసుకోవాలి. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు అని వారికి గుర్తు చెప్పి వచ్చి, బోధకుడా నీకు శుభమవునుగా అని పలికి ముద్దు పెట్టుకుంటే యేసే డైలాగ్ ఇప్పుడు చెప్పండి ఏమన్నాడా? యేసు చెలికాడా నీవు చేయవచ్చినది చేయుమని ఏం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి ఫస్ట్ అతనితో చెప్పగా. చెలికాడా అంటే అర్థమైంది, నా స్నేహితుడా, నా స్నేహితుడా నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి. యేసయ్యకు తెలుసు, అన్ని తెలుసు, యేసయ్యకు అన్ని తెలుసు. నాకు 12 మంది శిష్యులు ఉంటారు, అందులో ఒకడు దొంగ ఉంటాడు, వాడు నన్ను అప్పగిస్తాడు, ఒక దినం వస్తుంది అని ఆయనకు తెలుసు. కానీ యేసయ్య ఏమన్నాడు తెలుసా? నన్నెవడూ అప్పగించలేదు, నా అంతట నేనే వచ్చాను, నా అంతట నేనే ప్రాణం పెట్టాను, నన్నెవడూ అప్పగించలేదు. ఇలాంటి వారు మోసము చేసేవారు ఉంటారు, నీతో ప్రేమగా మాట్లాడతారు, నిన్ను కౌగిలించుకుంటారు, నిన్ను ముద్దు పెట్టుకుంటారు, నువ్వు వారి విషయంలో జాగ్రత్తగా ఉండు అని చెప్పడానికి ఇక్కడ మనకు ఈ సీన్ ని దేవుడు క్లియర్ గా పెట్టాడు. ఆయనకి అంతా తెలుసు. యోధా ఎక్కడికి వెళ్ళాడో తెలుసు, యోధా ఎవరితో డీల్ మాట్లాడుకున్నాడో తెలుసు, ఎంతగా మాట్లాడుకుంటాడో తెలుసు, ఎప్పుడు అప్పగిస్తాడో తెలుసు, ఎవరెవరు వస్తారో తెలుసు, అన్ని తెలుసు. కావాలని తనను తాను అప్పగించుకున్నాడు యేసయ్య. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా నువ్వు దేనికి ఆశపడి నీ యేసయ్యను నువ్వు అమ్ముకుంటున్నావేమో చూసుకో. నిన్ను నమ్మిన యేసును, నిన్ను ప్రేమించిన యేసును నువ్వు దేనికి ఆశపడి, నువ్వు ఈ లోక సంబంధమైనటువంటి వాటికి ఆశపడి నువ్వు అమ్ముకుంటున్నావేమో, నువ్వు ఆయన నుంచి దూరం అవుతున్నావేమో ఒక్కసారి ఆలోచన చేసుకో. కానీ యూదా గురించి మనం చదువుతా ఉంటే, ఎప్పుడైతే యేసయ్యను అప్పగించాడో అప్పటి నుంచి అతనికి నెమ్మది లేదు, అప్పటి నుంచి అతనికి నెమ్మది లేదు. ఎందుకు? యూదాకు కూడా తెలుసు నేను ఒక నీతిమంతుని అప్పగించాను అని. యూదాకు తెలుసు నేను ఒక రక్షకుని అప్పగించాను, నేను చేసింది చాలా పెద్ద తప్పు అని. ఎప్పుడైతే యేసయ్య సిలువ ఎక్కాడో యూదాకు అర్థమైపోయింది, నాలాంటోని గురించి కూడా నువ్వు సిలువ ఎక్కావా యేసయ్య, నాలాంటోని గురించి కూడా నువ్వు ప్రాణం పెట్టావా యేసయ్య అని చెప్పి వెంటనే ఆ వెండి నాణాలు తీసుకెళ్లి ఎక్కడ పడేశాడు? గుడిలో పడేసి వెళ్ళి ఉరి వేసుకొని చనిపోయాడు. దేవుని బిడ్డ, ఈరోజు మనం ఏదో చేయాలని ఆరాటపడుతుండవచ్చు, ఏదో చేద్దామని ఉర్రుతగులుగుతుండొచ్చు. దేవునికి వ్యతిరేకంగా మనం ఏది సాధించలేం. దేవుని నమ్మి మనము మోసాలు చేయడానికి ఇష్టపడితే, దేవుని నమ్మి మనం ద్రోహం చేయడానికి ఇష్టపడితే, మనల్ని ప్రేమించిన వాడిని మనం అప్పగించడానికి ఇష్టపడితే నీకు మరణ శిక్షే తథ్యమవుతుంది. ఆఖరికి నీ బ్రతుకులో నెమ్మది ఉండదు, నీ బ్రతుకులో అన్ని కోల్పోతావు.
నీ బ్రతుకులో ఏమి కూడా సాధించలేవు. ఆఖరికి మరణ శిక్ష నీకు తథ్యమవుతుంది అనేది గుర్తు చేస్తున్నాను ఈ వాక్యం ద్వారా. తర్వాత రెండో విషయాన్ని మనం గమనించినాం. మొదటిగా యూద ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా చలామణి అవుతూ, దేవుని బిడ్డగా చలామణి అవుతూ, దేవుణ్ణి వెంబడించే వారిగా ఉంటూ, శిష్యులలో ఒకటిగా ఉంటూ తప్పుడు పనికి అలవాటు పడిపోయాడు. వెండి నాణెములను ఆశించి యేసయ్యనే అమ్ముకోవడానికి ఇష్టపడ్డాడు. చివరికి మరణించడం జరిగింది. అలాగ మనం ఉండకూడదని ఈ వాక్యము చేత నేను హెచ్చరిక చేస్తున్నాను. తర్వాత రెండో విషయాన్ని మనం గమనించుదాం. మీ అందరికీ తెలుసు, రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో గెహాజీ ఉంటాడు. ఆయన గురించి మనందరికీ తెలుసు, పాత పరిచయమే. గెహాజీ 5వ అధ్యాయంలో 20వ వచనం నుంచి దాదాపు 27 వచనాల వరకు మనం ఆలోచన చేస్తే, దైవజనుడైనటువంటి ఎలీషాకు తెలవకుండా, అంతటా దైవజనుడైన ఎలీషాకు, సిస్టర్ నేను కొన్ని మాటలు చెప్పినాక, దైవజనుడైన ఎలీషా దగ్గర ఈయన గెహాజీ పనివాడుగా, పరిచారకుడిగా చేస్తూ ఉన్నాడు. మనందరికీ స్టోరీ తెలుసు, మళ్ళీ నేను చదివి టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. గెహాజీ ఒక నయమాను కుష్ఠరోగం పోగొట్టుకోవడానికి వచ్చి దైవజనునికి వెండి నాణెములను, దైవజనునికి దుస్తులు ఇద్దాము అని ఆయన సిద్ధపడి కానుకను పట్టుకొని వస్తే, ఆ కానుకను దైవజనుడు అంగీకరించకపోతే, అప్పుడు ఈయన మనసులో అనుకున్నాడు, నా దైవజనుడు కానుకను ఇష్టపడతలేడు, తీసుకోవడం లేదు, ఇదేదో నాకైనా ఉపయోగపడుతుంది, నేనైనా వెళ్ళి తెచ్చుకుంటా అని చెప్పి గెహాజీ గారు ఎలీషాకు తెలియకుండా ఆయన పరిగెత్తుకొని వెళ్ళాడు. నయమాను రథాలు వెళుతుంటే ఆ నయమాను రథాల వెనుకాల పరిగెత్తుకొని వెళ్ళి చూసరిగా నయమాను చూసి ఆపాడు. గెహాజీ వస్తున్నాడు ఎందుకో అని చెప్పి రథము దిగి, అంత క్షేమమేనా అని అడిగాడు. అయ్యా, అంత క్షేమమే గాని ఇప్పుడే మా సేవకుని దగ్గరికి 2 మనుషులు వచ్చారు, వారికి 2 దుస్తుల బట్టలు కావాలి, వెండి నాణెములు కావాలి. ఎన్ని వెండి నాణెములు అడిగారు? 2 మణుగుల వెండి నాణెములు కావాలి, 2 దుస్తుల బట్టలు, 2 మణుగుల వెండి నాణెములు కావాలి. ఇది మా సేవకుడు చెప్పాడు నాకు తీసుకురమ్మని, నన్ను పంపించాడు అని అంటే, 2 మణుగులు ఏందయ్యా, మొత్తం 4 మణుగులు తీసుకో, డబల్ తీసుకో అని చెప్పి 4 మణుగుల వెండిని, 2 దుస్తుల బట్టలను ఓ సంచిలో పెట్టి మూట కట్టి పనివారితో ఇంటికి పంపించాడు. నయమాన్ పనివారితో ఇంటికి పంపిస్తే పనివారికి చెప్పాడు, రే ఈ రూమ్ లో పెట్టరా, ఇంకా మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆ రూమ్ లో పెట్టుకొని తాళం వేసుకొని మళ్ళా పోయి ఎలీషా దగ్గర నిలబడ్డాడు. ఇప్పుడు చదవండి, ఎలీషా ఏమన్నాడు? అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా ఎవరిని చూచి గెహాజీ, నీవు ఎచ్చట నుండి వచ్చితివని నువ్వు ఎక్కడి నుండి వచ్చినవయ్యా అడిగినందుకు అప్పుడు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి నీ పోలేదనెను. ఎక్కడికి పోలేదయ్యా, ఇక్కడే ఉన్నా, నేను ఎక్కడికి పోలే అన్నాడు. అంతటా ఎలీషా, ఒక నిమిషం, మనలో చాలా మంది ఇలాంటి వారు ఉండొచ్చు. ఒకవేళ మనలో లేకపోయినా దేవునికి స్తోత్రం, మంచి వాళ్ళుగా మనం ఉంటే దేవునికి మహిమ. కొంతమందిలో ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి, కొంతమందిలో ఇలాంటి స్వభావాలు ఉంటాయి. ఏం చెప్తారంటే, నా సేవకుడు పంపించాడు, ఈ మీటింగ్ పోయి రమ్మని నన్ను పంపించాడు, నా సేవకుడు పంపించాడు, ఇగో మీరు ఏదో ఇస్తాన్నారట తీసుకురమ్మన్నాడు, మా సేవకుడు పంపించాడు నన్ను. ఎవరి డైలాగ్ ఇది? గెహాజీ డైలాగ్. గెహాజీ అంటున్నాడు, మా సేవకుడు పంపించాడు సార్, మా సేవకుని దగ్గరికి 2 బంధువులు వచ్చారు, చుట్టాలు వచ్చారు, వారికి కావాలట, నువ్వు ఇస్తే మేము పట్టుకపోతా అంటే అతడు డబుల్ ఇచ్చాడు, పట్టుకొని వచ్చి దోచుకొని లోపల పెట్టుకున్నాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు మనోడు. కానీ ఆత్మదేవుడు ఏం చేశాడు తెలుసా? ఎలీషాకు ముందే బయలుపరిచాడు. ఇతడు వెళ్ళి ఆ ముందు నిలబడగానే, గెహాజీ ఎక్కడ వచ్చావు ఇప్పుడు అంటే, అయ్యా నేను ఎక్కడికి పోలే, ఇక్కడే ఉన్నా, నేను ఎక్కడ పోయినా, ఎక్కడ పోలే. ఇప్పుడు ఎలీషా ఏమన్నాడు చూడండి,
అంతటి ఎలీషా ఆ. వానితో ఆ. ఆ మనుష్యుడు తన రథము దిగి ఆ. నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు ఆ. నా మనసు నీతో కూడా రాలేదా? నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఆ. ఒలివ చెట్ల తోటలను ఆ. ద్రాక్ష తోటలను ఆ. గొర్రెలను గొర్రెలను, ఎడ్లను ఉమ్. దాసాదాసీలను సంపాదించుకొనుటకు ఆ. ఇది సమయమా? ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కృష్టి నయమానుకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికి నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండునని అంటియుండును అని చెప్పగా వాడు మంచి వలె వాడు తెల్లనైన మంచు కుష్ఠము వలె కలిగి తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి ఎలీషా వెళ్ళెను. ఎదుట నుండి బయటికి వెళ్ళాడు. చూడండి, ఒక్కడు చేశాడు తప్పు, కుటుంబం అంతటికి వచ్చింది కుష్ఠరోగం. కుష్ఠరోగం వదులుకోవాలని వచ్చిన నయమాను దగ్గర నుంచి తెచ్చుకున్న సొమ్ము ఎప్పుడైతే దాచుకున్నాడో, దైవజనుడికి తెలియకుండా ఎప్పుడైతే దాచుకున్నాడో, దైవజనుడు చూడలేదని ఎప్పుడైతే దాచుకున్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుడితో మాట్లాడుతున్నాడు. గెహాజీ, నువ్వెక్కడికి వెళ్ళావో తెలుసు, నిన్ను ఎవరు కలిశారో, నువ్వెవరిని కలిశావో నాకు తెలుసు, నువ్వు ఏమి తెచ్చుకొని దాచుకున్నావో కూడా నాకు తెలుసు. గెహాజీ, ఇవన్నీ సంపాదించుకోవడానికి ఇది సమయం కాదు. గెహాజీ, గెహాజీ, ఇవన్నీ సంపాదించుకోవడానికి సమయం కాదు. నువ్వు ఎప్పుడు ఏమి సంపాదించుకోవాలో నీకు అర్థం కావడం లేదు. నువ్వు వెండిని బంగారం ఆశించి, దుస్తులను ఆశించి నువ్వు వెళ్ళావు, నువ్వు వాటిని సంపాదించుకున్నావు. ఇది సమయమా? అయితే ఒకటి గుర్తుపెట్టుకో గెహాజీ, ఎవరైతే కుష్ఠరోగం పోగొట్టుకోనికి వచ్చారో ఆ యొక్క నయమాని యొక్క కుష్ఠ నీకును నీ సంతతికిని, నీకును నీ సంతతికిని సదాకాలము కలుగు, సర్వకాలము, మొత్తం జీవితాంతం. నువ్వు బ్రతికే బ్రతుకు మొత్తం కూడా ఏంటిదట? కుష్ఠరోగంతో బ్రతకాలి. వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నీ పవిత్రత జీవితాన్ని, నీ పరిశుద్ధ జీవితాన్ని, నీ యొక్క దేవుని ఎదుట మంచిగా ఉండవలసినటువంటి నీ జీవితాన్ని తుచ్చమైనటువంటి వాటిని ఆశపడి వెళ్ళి వాటిని తెచ్చుకొని దాచుకొని సేవకుని కళ్ళు కప్పాలని చూసి దాచుకున్నందుకు ఈ రోజు ఏమైంది? కుష్ఠరోగము కలిగింది అతనికి, అతని సంతతికి. దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం అనుకుంటూ ఉండొచ్చు చాలాసార్లు, ఏమైతుందిలే, దేవుడు చూస్తున్నాడా, సేవకుడు చూస్తున్నాడా, ఇదేమైతుందిలే, అదేమైతుందిలే అని మనం అనేక సార్లు తప్పులు చేయవచ్చు. అయితే నేను చూడకపోయినా దేవుడు ఖచ్చితంగా చూసే దేవుడు. ఆయన కనులకు మరుగైనది ఏది కూడా లేదు. నువ్వు చేసే ప్రతిదీ తెలుసు ఆయనకు. నువ్వు ఎక్కడికి వెళుతున్నావో తెలుసు, ఎవరిని కలుస్తున్నావో తెలుసు, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసు, ఎంత డీల్ మాట్లాడుకుంటున్నావో కూడా ఆయనకు తెలుసు. నిన్ను శిక్షించాలంటే ఆయనకు క్షణం పట్టదు. అయినా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకు తెలుసా? నా దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఏం ప్రేమ చెప్పండి? శాశ్వతమైన ప్రేమ, కల్మషము లేని ప్రేమ, మలినము లేని ప్రేమ, స్వార్థము లేని ప్రేమ. నువ్వు దొంగవైనా, అబద్ధికుడవైనా, మోసగాడివైనా, నువ్వు దేవుల్లో ఉండి నటన జీవితాలు జీవించినా, సగము లోకము సగము దేవుడు అని నువ్వు బ్రతికినా, ఇప్పటికీ నేను ప్రేమిస్తూ వస్తున్నాడంటే కేవలం ఆయన కృప. కృప లేకపోతే మనము లేము. ఇప్పుడు 2 విషయాలు చెప్పిన. మొదటిది, ఇస్కరియోతు యూదా వెండి నాణెములకు ఆశపడి యేసయ్య నమ్ముకున్నాడు, ఉరేసుకుని చచ్చాడు. 2వ విషయం, గెహాజీ దేవుని సేవకుని కళ్ళు కప్పాడు, పోయి సొమ్మును ఆశించాడు, తెచ్చుకున్నాడు, దాచుకున్నాడు, కుష్ఠరోగము కలిగింది. ఇది 2వ విషయం. 3వ విషయం చెప్తా. 3వ విషయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం. మీకు తెలుసు, న్యాయాధిపతుల గ్రంథం అనగానే ఇక్కడ ఎవరు ఉంటారో మీకు బాగా తెలుసు. సంసోను గారు ఉంటారు. సంసోను గారు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, నాజూరు చేయబడిన వ్యక్తి, దేవునికి ప్రతిష్ఠించబడిన వ్యక్తి, దేవుని సేవ కొరకే
సిద్ధపరచబడినటువంటి వ్యక్తి. దేవుడు చెప్పాడు, ఇతడు పుట్టక ముందే దేవుడు చెప్పాడు, ఇతని నెత్తి మీదికి మంగళ కత్తి రావద్దు, ఇతడు నాజీరు చేయబడిన వాడు, ఇతడు ప్రతిష్ఠించబడిన వాడు, ఇతడు దేవుని కొరకే ఉండాలి అని చెప్పి దేవుడు పుట్టక ముందే సంసోను గురించి ప్రవచించాడు. సంసోను పుట్టాడు. ఓకే, సంసోను పుట్టిన తర్వాత, పెద్దగా అయిన తర్వాత, యవనస్తుడైన తర్వాత, ఇప్పుడు 16వ అధ్యాయంలో మనం మొదటి నుంచి కొన్ని విషయాలు చూస్తే, తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూసి ఆమె ఎదుకు చేరెను. ఇది ఇక్కడ ఉండగా 4వ వచనం కూడా చదవండి. పిమ్మట అతడు షోరేగు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిస్తీన్ల సర్దారులు ఆమె ఎద్దుకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేమెలాగూ అతని గెలవవచ్చునో తెలుసుకున్నాము. మేము అతని బంధించి అతని గర్వము అనుపుదుము. అప్పుడు మాలో ప్రతివాడు 1100 వెండి నాణెములు నీకు ఇచ్చదమని చెప్పిరి. బస్ చాలు. ఒక ప్రతిష్ఠిత చేయబడినటువంటి వ్యక్తి, దేవుని కొరకే బ్రతకవలసినటువంటి వ్యక్తి. చాలా జాగ్రత్త వినండి. దేవుని కొరకు బ్రతకవలసిన వ్యక్తి, దేవుని కొరకు ఆత్మను తీయవలసిన వ్యక్తి, దేవుని కొరకు త్యాగము చేయవలసిన వ్యక్తి. ఈ వ్యక్తి ఒక స్త్రీని చూసి మోహించి పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు. ఒక స్త్రీని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆమె ప్రేమలో పడిపోయాడు. ప్రేమలో పడిపోయిన తర్వాత ఆ స్త్రీ ఈమెను లాలన చేస్తూ ఉన్నది. ఆ స్త్రీ ఏం చేస్తుంది? లాలన చేస్తుంది. మన దగ్గర నుంచి ఏదన్నా లోతైన విషయం రాబట్టుకోవాలంటే జాగ్రత్త. మన దగ్గర నుంచి ఏదైనా మంచి విషయం రాబట్టుకోవాలంటే, ఏదైనా డెప్త్ తెలవాలని మన దగ్గర నుంచి అంటే ఏం చేయాలా? లాలన చేయాలి, ప్రేమగా మాట్లాడాలి, పొగడాల. ఇట్లా చేసే మనల్ని నమ్ముతారు. అప్పుడు ఆ లోతు అనేది చెప్తారు, ఆ యొక్క డెప్త్ విషయాలు చెప్తారు, ఆ రహస్య విషయాలు చెప్తారు. అప్పుడు అతన్ని పట్టుకోవచ్చు. అయితే ఫిలిస్తీన్లు సంసోను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ సరిపోతలేదు వాళ్ళ బలం. ఫిలిస్తీన్లు వస్తున్నారు, కానీ సంసోను ముందుట నిలవలేకపోతున్నారు. ఫిలిస్తీన్లు వస్తున్నారు, సంసోను యుద్ధం చేస్తున్నాడు, వాళ్ళని ఓడిస్తున్నాడు. పచ్చి దవడ ఎముకతోటి ఎంతమందిని చంపాడు? గాడిద యొక్క పచ్చి దవడ ఎముకతోటి 1000 మందిని చంపిన బలాసురుడు, బలవంతుడు, కండలు తిరిగిన బండ మనిషి అని సండే స్కూల్ పాట ఒకటి ఉంటుంది. ఓకే, కండలు తిరిగిన బండ మనిషి, చాలా బలవంతుడు. ఆయన యొక్క బల రహస్యం ఏంటిది అని అంటే, ఆయన ప్రతిరోజు జిమ్కి వెళ్ళి బలం సంపాదించుకోలేదు, పచ్చిగుడ్లు దాగి బలం సంపాదించుకోలేదు. ఇంకేం తింటారు? ఇది మొలకలు, పచ్చి మొలకలు తిని బలం తెచ్చుకోలేదు. ఆయన రహస్యం ఎక్కడుంది? ఆయన వెంట్రుకలలో ఉంది. ఫిలిస్తీన్లకి దొరుకుతలేడు. ఎప్పుడు ఫిలిస్తీన్లు అనుకున్నారు, ఈ అమ్మాయి వాళ్ళలో అతడు పడిపోయాడు కదా, ఇప్పుడు ఈ అమ్మాయికి మనం డీల్ మాట్లాడుకుందాం, వెళ్ళి ఈమెతో డీల్ కుదిరించుకుందాం అని వెళ్ళి డీల్ మాట్లాడుకుంటున్నారు. ఇదిగో అమ్మాయి, నీ దగ్గరికి ఫలానా సంసోను వస్తున్నాడు కదా, అయితే మాకు సహాయం చేస్తావా? ఆయన బలం ఎక్కడ ఉందో, ఆ బల రహస్యం ఏమిటో మాకు తెలియజేస్తే మాలో ప్రతివాడు నీకు 1100 వెండి నాణెములు ఇస్తాము. 1100 అంటే ఎంత? 1100 వెండి నాణ్యాలు. ప్రతి ఒక్కడు ఒక్కడే కాదు, ప్రతి ఒక్కరు ఎంతమంది ఉంటే అంతమంది, ప్రతి ఒక్కరు 1100 వెండి నాణ్యాలు నీకు ఇస్తాము. నువ్వు అతని బలాన్ని నువ్వు కనుక్కొని మాకు చెప్పాలి, రహస్యం చెప్పు అని అన్నప్పుడు పాపం ఈమె ప్రతిరోజు ప్రయత్నం చేస్తుంది. మంచిగా పడుకోబెట్టుకుంటుంది, ఇట్లా తల నిమురుతూ మంచిగా ప్రేమగా మాట్లాడుతూ, నీ బలం ఎక్కడుందో చెప్పొచ్చు కదా. మొదటిసారి చెప్పాడు, అబద్ధమే. మొదటిసారి చెప్పినప్పుడు నిజమే కావచ్చని, ఇదిగో సంసోను నీ మీదికి ఫిలిస్తీన్లు వస్తున్నారు అనగానే ఇది కూడా అబద్ధం అయిపోయింది. మళ్ళా నువ్వు అబద్ధం ఆడుతున్నావయ్యా, నువ్వు ఇట్లయితే కుదరదంటే, లేదు నేను నిజమే చెప్తున్నా, నీకు, ఎందుకంటే నువ్వు అంటే నాకు ఇష్టము, నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటున్నాడు. సరే, మళ్ళోసారి రెండోసారి అడిగింది, మళ్ళా చెప్పాడు, అప్పుడు కూడా అబద్ధమే. మళ్ళోసారి అడిగింది. ఇంకా ఈ దెలీలా ఏం చేసిందంటే, ఇగో అసలు నేనంటే ఇష్టం ఉందా లేదా నీకు?
అడిగేది ఇట్లా అడుగుతాం కదా, లేడీస్ ఎట్లా అడుగుతారు, అసలు నేనంటే ఇష్టమా లేదా నీకు? ఇష్టం ఉంటే ఉన్నది ఉన్నట్టు చెప్పు, లేదంటే నీకు నాకు కటి ఏమంటారు, బ్రేకప్, బస్. నువ్వు వేరు నేను వేరు. నీకు అసలు నేనంటే ఇష్టం లేదు, నీ బల రహస్యం చెప్పడం లేదు నాకు, ఇట్లయితే కుదరదు, నువ్వు వేరే అమ్మాయిని చూసుకో, నీకు నాకు బ్రేకప్ అని అంటుంది ఆ అమ్మాయి. అంటే అట్లా కదా, అట్లా కాదు, నువ్వంటే నాకు ఇష్టం, నేను చెప్తా కదా, నీకెందుకు, నేను చెప్తా కదా అని చెప్పి మెల్లగా మరలా లాలిస్తా ఉన్నది, మరలా బుజ్జగిస్తా ఉన్నది. చెప్పగా అలా చేస్తుండగా బలారహస్యం చెప్పేశాడు. వెంటనే ఫిలిస్తీన్లకు అందించింది వార్త. వచ్చి అతని వెంట్రుకలు తీసేశారు, అతని చేతులు కట్టేశారు. సంసోను ఇప్పుడు ఫిలిస్తీన్లు వచ్చారు నీ మీదకి అనగానే మనోడు మునుపట్లాగా నిలేశాడు, బలం ఉంది అనుకున్నాడు, కానీ ఆ బలము పోయింది. ఎక్కడుంది ఆ బలము? చెప్పాడు దేవుడు ముందే, నీ నెత్తి మీదకి మంగళ కత్తి రావద్దు. తల్లిదండ్రులకు చెప్పాడు, ఆయన నెత్తి మీదకి మంగళ కత్తి రావద్దు, అతడు నాజీరు చేయబడిన వాడు, అతడి బలము వెంట్రుకలలో ఉంది, అతడు దేవుని కొరకే ప్రతిష్ఠించబడిన వాడు అని చెప్తే మనోడు అమ్మాయి మోజులో పడి బలాన్ని పోగొట్టుకున్నాడు, బలహీనుడైపోయాడు, ఏమి చేయలేని వాడైపోయాడు. ఫిలిస్తీన్లు వచ్చారు, పట్టుకున్నారు, అతని కనులు ఊడదీశారు, కొడుతున్నారు, హింసిస్తున్నారు. ఏమి చేయలేక చివరికి దేవుని దగ్గర వచ్చి ప్రార్థిస్తున్నాడు, దేవా ఒక్క అవకాశం ఇవ్వా, ఈ ఒక్కసారి ఇవ్వ ప్లీజ్ దేవా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నాకు ఒక్క అవకాశం ఇయ్యి, ఈ ఫిలిస్తీన్లను మట్టి కలిపేస్తా అని దేవునికి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు అతనికి అవకాశము ఇచ్చాడు. అటు చూడద్దు దయచేసి, ఇటు చూడండి. దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు, దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మీరు ఒక పేజ్ ఇట్లా తిప్పగానే మీకు కనబడుతుంది. 28వ వచనం నుంచి మనం చదువుకుందాం. 28వ వచనం నుంచి మనం చదువుకుందాం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకునము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని దేవా యెహోవాకు మొర్రపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఒకదానిని ఇటొకటి ఆధారం చేసుకొని నిల్చున్నాడు. దేవుడు అతన్ని జ్ఞాపకం చేశాడు, బలమిచ్చాడు. వెంటనే సంసోను అక్కడ ఉన్న రెండు స్తంభాలను కదిలించగానే ఆ గుడి కుప్పగూలిపోయింది. అక్కడున్న అందరూ కూడా, సంసోనుతో పాటు అందరూ కూడా. దాని తర్వాత రాయబడిన మాట, అతడు బ్రతికి ఉన్నప్పుడు కంటే ఇప్పుడు అతను మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయెను. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, తప్పిపోతున్నామేమో చూసుకుందాం. ఒక దేవుని బిడ్డగా, ఒక క్రైస్తవులుగా, ఒక విశ్వాసిగా మనం చెలామణి అవుతూ అనవసరమైనటువంటి వాటిని మనం ఆశపడి వాటి కొరకు వెళ్ళి దేవుని దూరం చేసుకునే పరిస్థితి ఉంది, దేవుని బలాన్ని దూరం చేసుకునే పరిస్థితి ఉంది, దైవజనుని దూరం చేసుకునే పరిస్థితి ఉంది. నేను 3 చెప్తున్నా వినండి. మొదట యూదా యేసయ్యను దూరం చేసుకున్నాడు, రెండవది గెహాజీ దైవజనుని దూరం చేసుకున్నాడు, మూడవది సంసోను దేవుని బలాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు మనము ఏం చేస్తున్నాం? దేని కొరకు ప్రయాసపడుతున్నాం? ఎక్కడికి వెళుతున్నాం? దేనిని ఆశపడి వెళ్తున్నాం? నీకున్న బలము, నీకున్న ఘనత, నువ్వు బయటికి వెళ్ళి ఏదో చేద్దాం అనుకుంటే మనకి ఏది కూడా సాధించలేం. నేను ఇంకొకటి చెప్పి ముగిస్తా, కొద్దిగా సమయం ఉంది కాబట్టి ఇంకొకటి చెప్పి ముగిస్తా. లూకాసు వార్త తీయండి. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం. ఇక్కడ ఎవరు ఉంటారు మీ అందరికి తెలుసు. తప్పిపోయినా 11వ వచనం నుంచి 32వ వచనాల వరకు ఉంటుంది స్టోరీ. మీరు చదవద్దు, నేను చదవమన్నప్పుడే చదవాలి. 11వ వచనం నుంచి 32 వచనాల వరకు ఈ కథ మనం చూడవచ్చు. విషయం ఏం జరిగిందని అంటే, మనోడు యవనస్తుడు కాబట్టి, కొంచెం మళ్ళీ అందులో చిన్నవాడు కాబట్టి కొద్దిగా ఉంటుంది కదా,
మనోడు ఏం చేశాడంటే, నాయనా ఇక నీ దగ్గర ఉన్నది చాలు, నేను బయటికి వెళ్ళి చాలా సంపాదిస్తా, నేను బయటికి వెళ్ళి వ్యాపారం చేసుకుంటా, నా ఆస్తి నాకు పంచేసి అని పెట్టాడు. తండ్రికి ఇష్టం లేదు. ఇప్పుడు ఎందుకురా, ఇంకా మీ అన్నయ్యకి పెళ్లి కాలేదు, ఇప్పుడే ఆస్తి అంటే ఏందిరా, ఇప్పుడే నాకు ఏమన్నా మరణకాలం. మనలో కొంతమంది అంటారు కదా, అరే ఇప్పుడు ఎందుకు ఆస్తి నీకు, ఇప్పుడే చచ్చిపోతున్నానా నేను. తండ్రులు అనే మాట, ఇప్పుడే పోతున్నారా, ఇస్తుంది, పంచిస్తుంది. పెద్దోడికి ఇంకా పెళ్లి కాకపోయి పెళ్ళైనాక చూద్దాం అని వాళ్ళ తండ్రి గారు అన్నగాని మనోడు ఒప్పుకోలే. నాకు ఇస్తావా ఇవ్వవా, నా ఆస్తి నాకు పంచిస్తావా ఇవ్వవా అని చెప్పి గొడవ చేసుకొని ఎట్టకేలకు ఆస్తిని పంచుకొని, ఆస్తిని పట్టుకొని, స్నేహితులను పట్టుకొని దూర దేశం వెళ్ళి వ్యాపారం చేస్తానని వెళ్ళి అక్కడికి వెళ్ళి స్నేహితులను కలిగి ఆ చెడు అలవాట్లకు అలవాటు అయిపోయి అనేకమైనటువంటి మత్తు పదార్థాలను తీసుకుంటూ బానిస అయిపోయి వాటన్నిటికీ స్నేహితులు డబ్బున్నంతసేపు అతనితో ఉన్నారు, డబ్బు అయిపోయింది, స్నేహితులు ఎవరు కూడా లేరు. డబ్బు అయిపోయింది, స్నేహితులు ఎవరు కూడా లేరు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, ఉండడానికి గూడు లేదు. ఒక పరిస్థితి, ఆ భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఎట్లా చేయాలి అనే ఆలోచన చేసుకొని ఎక్కడికైతే వెళ్ళాడో ఆ ప్రాంతంలోనే ఏదైనా చిన్న పని దొరకబట్టుకొని పని చేసుకొని బ్రతుకుతా అని అనుకున్నాడు. కానీ మనోనికి ఎక్కడ వెళ్ళినా పని దొరకలే. ఆఖరికి ఒక దగ్గరికి వెళితే, అయ్యా పనుందా, నాకు బాగా ఆకలిగా ఉంది, చాలా రోజులైతుంది అన్నం తినక, మాది పలానా ఊరు, అక్కడి నుంచి వచ్చాను, మా తండ్రి మాట కాదని వచ్చాను, మా తండ్రిని ఎదిరించుకొని వచ్చాను, అయ్యా నాకు ఏదైనా పని ఇస్తారా అని అడిగితే, ఒక దగ్గరికి వెళితే, సరే నాకు కొన్ని పందులున్నాయి, ఆ పందులను మేపడానికి ఎవడు లేడు, నువ్వు మేపుతావా అన్నాడు. సరే అయ్యా, ఏ పని అయితే ఇది చేసుకుంటా, నాకైతే ఆహారం కావాలని చెప్పి ఆ పందులు మేపడానికి ఇష్టపడ్డాడు. పందులు మేపుతూ ఉండగా బాగా ఆకలి అవుతుంది, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు దొరకడం లేదు, ఉన్న స్నేహితులు పోయారు, డబ్బు పోయింది, అన్ని పోయాయి. అప్పుడు అతనికి బాగా ఆకలిస్తుండగా పందులు తినే పొట్టు తినడానికి ఇష్టపడ్డాడు, ఆశపడ్డాడు. ఆ సమయంలో తండ్రి గుర్తుకొచ్చాడు. అతడికి అప్పుడు ఏమొచ్చింది, బుద్ధి వచ్చెను. 17వ వచనంలో అంటాడు, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను, నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్తాను, నా తండ్రిని నేను బ్రతిమలాడుకుంటాను, నా తండ్రి ఇంటిలో నేను చేరడానికి ఒక కుమారుడిగా కాకపోయినా ఒక పనివాడిగానైనా నేను చేరుతానని చెప్పేసి అతడు అనుకొని అక్కడ నుండి లేచి తండ్రి యొద్దకు బయలుదేరాడు. ఇంత పరిస్థితి రావడానికి కారణం ఏంటిది? తండ్రి మాటను లెక్క చేయలే, తండ్రి మాటను గౌరవించలే, తండ్రి మాటను పక్కన పెట్టేశాడు. తండ్రి వద్దురా, వెళ్ళకురా, బాగుండదురా, నా దగ్గర ఉండిపో అని ఎంత చెప్పినా వినలే. నాకొద్దు నువ్వు, నేను బయటికి వెళ్ళాలి, బయట బాగా సంపాదిస్తా, వ్యాపారం చేస్తా అనుకున్నాడు. ఆస్తిని పట్టుకొని వెళ్ళాడు. తల్లిని తండ్రిని గౌరవించాలి అనేది వాక్యం. తల్లి మాట, తండ్రి మాట మనం వినాలి. వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ తర్వాత సంగతి. మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా నీ మంచి కొరకే చెప్తారు. ఏ తండ్రి, ఏ తల్లి కొడుకో బిడ్డో చెడిపోవాలని ఎవరు కూడా చెప్పరు. మంచిగా ఉండాలి, మంచిగా బ్రతకాలనే చెప్తారు. కాబట్టి తల్లిదండ్రుల మాట వినాలి. కొన్నిసార్లు తల్లిదండ్రుల మాట విందామనేసరికి తల్లిదండ్రులు ఉండరు. ఉండకపోతే అప్పుడు ఏడుస్తాం మనం, అయ్యో నా తల్లి నా తండ్రి ఉన్నప్పుడు నేను వారి మాట వినలేకపోయానే అని అప్పుడు బాధపడతాం. ఏం లాభం? ఉన్నప్పుడు వినాలి, ఉన్నప్పుడు లోబడాలి. తండ్రిని ఇష్టపడలేదు, తండ్రి మాటకు విధేయత చూపించలేదు, తండ్రికి లోబడలేదు, వద్దనంగా వెళ్ళాడు, పందుల పొట్టు తినేటువంటి పరిస్థితికి తెచ్చుకున్నాడు. తిరిగి తండ్రి ఇంటిని గుర్తు చేసుకొని, నా తండ్రి ఇంటి దగ్గర అనేకులు ఉన్నారు, వారికి సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది, నేనైతే ఇక్కడ పందుల పొట్టు తినడానికి ఉన్నా, నాకు ఆకలిగా ఉన్నది, నేను వెళుతా, నా తండ్రి దగ్గరికి వెళుతా, నేను నా తండ్రి దగ్గర క్షమాపణ అడుగుతా అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి
వెళుతుండగానే అతనికి ఉన్నటువంటి అవతారము, గుర్తుపట్టలేనటువంటి అవతారం ఉన్నప్పుడు తండ్రి ఒకడే గుర్తుపట్టి దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని అతని మీద పడి ఏడ్చి అతనికి క్షౌరము చేపించి కొత్త బట్టలు వేసి ఉంగరము తొడిగి, నా బిడ్డ తప్పిపోయి మరలా దొరికాడు, చనిపోయి బ్రతికాడు నా బిడ్డ. రే ఎక్కడున్నారు మీరంతా, రండి, నా కుమారుడు వచ్చాడు తిరిగి. కుమారుడు పశ్చాత్తాపడుతున్నాడు, తండ్రి నన్ను క్షమించు తండ్రి, ప్లీజ్, నీ కొడుకు కాకపోయినా ఒక పనివారిగానైనా నన్ను చేర్చుకో తండ్రి అని బ్రతిమలాడుతుంటే తండ్రి అంటున్నాడు, ఏం మాటలు రావి, నువ్వు నా కొడుకువు, నువ్వు నా కొడుకువు అని కౌగిలించుకొని ప్రేమించి ముద్దు పెట్టుకొని కొత్త బట్టలు వేసి ఉంగరం పెట్టి గణపరిచి, ఈ ప్రేమ తండ్రి ఒక్కడే చేయగలడు. ఎక్కడికి వెళ్ళడానికి ఈ ప్రేమ దొరకదు. నీ తండ్రి ప్రేమ ఎక్కడికి వెళ్ళినా దొరకదు. కొంతమంది సంఘంలో నుంచి వేరైపోతున్నారు, జాగ్రత్త. సంఘం ప్రేమ ఇంకెక్కడ దొరకదు. నీకు ఇక్కడున్న ప్రేమ ఎక్కడ దొరకదు. నీ ఇంటిలో ఉన్న ప్రేమ, నీ ఇంటిలో ఉన్న మర్యాద, నీ ఇంటిలో ఉన్నటువంటి నీ గౌరవం ఎక్కడికి వెళ్ళినా దొరకదు, జాగ్రత్త. మొత్తం పోగొట్టుకొని కచ్చి తండ్రి ఎదుట నిలబడి, తండ్రి, పరలోకం తండ్రికి నీకును నేను విరోధముగా పాపము చేశాను, నన్ను క్షమించు అని ఎంతో బాధపడుతుంటే తండ్రి హక్కున చేర్చుకొని ప్రేమించి కౌగిలించుకొని, రే నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడురా, పెద్ద విందు చేద్దాంరా అని చెప్పి పెద్ద విందు చేస్తున్నాడు. హడావిడి అవుతుంది. అప్పుడే పెద్ద కొడుకు ఇంటికి వస్తున్నాడు పొలం దగ్గర నుంచి. హడావిడి అవుతుంది, ఏంది మా ఇంటి దగ్గర అని చూసి అక్కడ ఉన్నటువంటి వారిని పిలిచాడు. ఏం జరుగుతుంది మా ఇంటి దగ్గర అంటే, అయ్యో నీకు తెలియదా, మీ తమ్ముడు వచ్చాడు, మీ నాన్నగారు చాలా పెద్ద విందు చేస్తున్నాడు, పండుగ చేస్తున్నాడు, నీకు తెలియదా ఈ సంగతి అన్నప్పుడు, అవునా ఇంత పని చేస్తున్నాడా మా నాన్న అని చెప్పి అతడు కూడా అలిగాడు. ఏమైరా ఇంట్లోకి వస్తలేవు అని నాయన అడిగాడు. ఏం రావాలి, ఏ ముఖం పెట్టుకొని రావాలి, నేను ఇంకా చాలా నువ్వు చేసిన గాని కార్యం. చిన్న కొడుకు నిన్ను కాదా అని నేను ఇడిచిపెట్టి నీతో లొల్లి పెట్టుకొని ఆస్తిని పట్టుకొని వాడు పోయి ఉన్నదంతా పోగొట్టుకొని వస్తే ఇవాళ వాడు రాగానే వాడికి పెద్ద విందు చేస్తున్నావు. ఎప్పుడన్నా నేను నా స్నేహితులతో కలిసి నేను పార్టీ చేసుకుంటాను నాయనా అంటే ఒక మేకపిల్ల నన్ను ఇచ్చినావా నాకు? ఏ ముఖం పెట్టుకొని రావాలి నేను ఇంకా ఇంట్లోకి, ఏమవుతుంది నేను రానుపో అని అంటున్నాడు పెద్ద కొడుకు. అరే అదేంద్రా అట్లా అంటావు, పిచ్చోను అరాను, నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు గనక నాకున్నదంతా. ఈ మాట చదవండి. అందుకతడు, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, అవన్నీ నీవు కాదారా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? రా, తమ్ముడు రాడు, చిన్నోడు రా, తప్పిపోయి తెలియకపోయి వచ్చిండు, రా అని చెప్పి పెద్ద కుమారుని కూడా తీసుకున్నాడు. నేను ఎందుకు చెప్తున్న మాటలు అంటే, ఎక్కడ తప్పిపోతున్నామో ఆలోచించుకుందాం, ఎక్కడ మనం పొరపడుతున్నామో ఆలోచించుకుందాం. నేను చెప్తున్నా, యూదాలాగా యేసయ్యను దూరం చేసుకోవద్దు, గెహాజీ లాగా దైవజనుని దూరం చేసుకోవద్దు, సంసోను లాగా దేవుని బలాన్ని దూరం చేసుకోవద్దు, తప్పిపోయిన కుమారుని లాగా తండ్రిని దూరం చేసుకోవద్దు. ప్లీజ్ దయచేసి ఈ 4 విషయాలను గుర్తుపెట్టుకుందాం. ఈ 4 విషయాలను గుర్తుపెట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు వాక్యం దీవించును గాక. ఒకసారి ఆలోచించుకుందాం, ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ మనం పడిపోతున్నామో ఒకసారి ఆలోచించుకొని మనం ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఉందాం. దయచేసి ఒక్కసారి దేవా, నేను ఎక్కడ తప్పిపోయానో నాకు గుర్తు చేయి, ఎక్కడ నాకు పొరపడుతున్నానో, ఎక్కడ నేను తెలియకెళ్ళానో ఒక్కసారి గుర్తు చేయి ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం.